హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుటి వీడియోలో గోదావరి నది తీరాన ప్రకృతి అందాల మధ్య ఒక మహిమగల శివాలయం చూద్దాం. పరమశివుని భక్తుడైన రావణ బ్రహ్మ 10 తలల విగ్రహం ఇక్కడ ఒక ఆకర్షణ. ఇంతకీ ఈ శివాలయం పేరు చెప్పలేదు కదా, ప్రకృతి రావణ బ్రహ్మ శివాలయం. ఈ గుళ్ళో శివలింగం అరుదుగా కనిపించే బ్రహ్మసూత్రాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఇక్కడ శివయ్యని బ్రహ్మసూత్ర మల్లనగా పిలుస్తారు. ఈ గుళ్ళో శివయ్యతో పాటు గణేశుని విగ్రహం, సుబ్రహ్మణ్యుని విగ్రహం మనం దర్శిస్తాం. బహుశా ఈ ఆలయానికి పేరు చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి పెట్టి ఉంటారు. ఎటు చూసిన పచ్చని చెట్లు, వాటి నుంచి వచ్చే చల్లని గాలి, ఎదురుగా మా మంచి గోదావరమ్మ నది. ఎంతో మహిమ కలిగిన ఈ మల్లన్న కోరిన కోరికలు తప్పక తీరుస్తారని భక్తుల నమ్మకం. ఇదే ఆలయంలో ఎడం వైపుకు తిరిగితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించవచ్చు. ఈ ఆలయం రాజమండ్రికి అతి దగ్గరలో ఉన్న కొవ్వూరు గ్రామంలో గోదావరి తీరాన ఉంటుంది. ఈ వీడియో చూసిన మీ అందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. హర హర మహాదేవ్.